ఇప్పుడు మనము బయటకి వెళ్తుంటామండి. వెళ్తుండగా ఒకరు మనకి ఎదురు పడతారు. ఆ మనిషి ఎలాంటి వాళ్ళంటే, మనము మనకు తెలిసిన వ్యక్తికి ఇట్లా ఫీవర్ వచ్చిందనో, లేకుంటే ఒంట్లో బాగాలేదనో ఏమన్నా మనం ఆమెకు చెప్పినాం అనుకోండి, ఆమె వెళ్ళి దానికి ఇంకా 10 మాటలు ఎక్కించి ఎవరైతే మనం బాగలేదని అనుకున్నామో ఆ వ్యక్తికి చెప్పేస్తారు. అక్కడ చెడిపోయేది మనకి ఆమెకున్న స్నేహం, ఈ మధ్యవర్తికి కాదు. అట్లాంటి వ్యక్తులు మనకి తారసపడితే మాత్రము వీలైనంత దూరంగా పెట్టడానికే ప్రయత్నం చేయండి. అస్సలు వాళ్ళని టచ్లో కూడా ఉండొద్దండి అలాంటి వ్యక్తులతోని. ఎందుకంటే ఎప్పటికైనా డేంజరే. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటోళ్ళని ఎక్కడెక్కడ వదిలేస్తే ఓకే, ఏం కాదు. మనం మంచి చెప్పినా వాళ్ళకి చెడు అనిపిస్తుంది, చెడు చెప్పినా చెడు అనిపిస్తుంది. ఇక మనం చెప్పాల్సిన అవసరమే ఉండదు. అలాంటి వ్యక్తులు ఏం కోల్పోతున్నారు అన్నది కూడా వాళ్ళకి తెలుస్తలేదండి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి అట్లా చెప్పుడు మాటలు అక్కడిక్కడ చెప్పి మనుషులను చూసి తప్పుకొని పోతూ ఉంటారు. ఎందుకంటే భయపడి వాళ్ళకి, అరే ఏం మాట్లాడుతామో మనం వాళ్ళ ముందరికి పోతే ఆమె ఏం చెప్తుంది వేరేటోళ్ళకి పోయి అవసరమా ఇవన్నీ అనుకొని సైడ్కి వెళ్ళి తప్పుకొని చల్లగా జారుకుంటుంది ఒక మంచి వ్యక్తి. ఇప్పుడు మిగిలిపోయేది ఆమెనే దారిని ఒంటరికి పోతుంటుంది, అట్లనే ఒంటరిగానే పోతూనే ఉంటుంది. ఆమెకి ఎవ్వరు కూడా స్నేహం చేయడానికి ఇష్టపడరు. ఇష్టపడ్డా బాగున్నావా తినవా అసలుకి ఏం వాళ్ళకి షేర్ కూడా చెయ్యరు. ఎలాంటి విషయాలు, మంచి విషయం కానీ చెడు విషయం కానీ ఏది కూడా షేర్ చెయ్యరు.